మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లాను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వాన బీభత్సంతో పలు ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. వర్షాల కారణంగా వైరా రిజర్వాయర్ 20 అడుగులకు చేరుకుంది. పూర్తి సామర్థ్యం 18.7 అడుగులు ఉండగా 20 అడుగులకు నీరు చేరుకోవడంతో అలుగులు పారి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఖమ్మం జిల్లా కాకరవాయు గ్రామంలో మద్దల చెరువు పొంగి పొర్లుతోంది. వరద ప్రవాహానికి చుట్టుపక్కల ఇళ్లలోకి వరద నీరు చేరడంతో వారిని సహాయక సిబ్బంది సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మణుగూరు మండలం జల దిగ్బంధంలో చిక్కుకుంది. నగరం అంతా చెరువును తలపిస్తోంది. దీంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మణుగూరు మండలంలో వరద ప్రభావిత ప్రాంతాలను కలెక్టర్ జితేష్ పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు పరిశీలించారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రైట్, ఇక మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, చెప్పండి, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వరద ప్రభావం ఏ విధంగా ఉంది? లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? ఎస్ప్రియా ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున కూడా వరదలు వాగు వంకలు పొంగిపొరలతో మొత్తానికైతే మాత్రం పలు ప్రాంతాలలో చెరువులకు గండిపడిన నేపథ్యం అయితే ఉంది. అయితే మనం క్లియర్ చూసుకోవచ్చు. ముఖ్యంగా అయితే మన ఖమ్మం నగరంలో వైపు ఉన్నాం. ఈ ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ఎఫ్సీ మెయిన్ ప్రధాన రహదారి ఇది మొత్తానికైతే కాలవోడు నుంచి మొదలుకుంటే ఒకవైపున ఎఫ్సీ కూడా టు మన బైపాస్ రోడ్డు వెళ్ళే ప్రధాన రహదారి ఇది. ఈ ప్రధాన రహదారిలో పూర్తిగా మొత్తం కూడా అంటే మున్నేరు నది సుమారు ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ వరకు ఉంటుంది. ఆ ప్రాంతం మొత్తం కూడా మొత్తానికైతే జలదిగ్బంధం చిక్కుందని చెప్పుకోవచ్చు. క్లియర్ మన విజువల్ చూసుకోవచ్చు. చాలా వరకు స్థానికంగా మొత్తాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా యూత్ పిల్లలు మొత్తం కూడా తమకు ఉన్నటువంటి ఆలోచన ప్రకారం మొత్తానికైతే ఈ లోతట్టు ప్రాంత ప్రజల మొత్తానికి కూడా మొత్తం వాళ్ళని సురక్షిత ప్రాంతం తరలిస్తున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపు చూసుకోవచ్చు, ఇప్పటికే ఖమ్మం ఉమ్మడి జిల్లాలో పాటు ముఖ్యంగా అత్యధికంగా వర్షపాతం నమోదైంది కేవలం ఒక మదర్ నియోజకవర్గంలో ఉంది. మరోవైపు కొండపల్లి నియోజకవర్గం, మన పాలెం నియోజకవర్గంలో ఉంది, కొండపల్లి మండలంలో. అయితే మొత్తానికైతే ఈ ప్రాంతంలో కూడా భారీ ఎత్తున కూడా అంటే 168 మిల్లీమీటర్ల నుంచి మొదలుకొని 200 మిల్లీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదు కావడంతో భారీ ఎత్తున కూడా ముప్పు ప్రాంత ప్రజలు మొత్తం సురక్షిత ప్రాంతం తరలించిన అధికారులు. అయితే మరోవైపున డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా తన కరీంనగర్ పర్యటనను ముగించేసుకొని యథేచ్ఛగా ఆయన టోటల్ గా అర్ధరాత్రి 3 గంటల సమయంలో మదిరి చేరుకొని అక్కడ ఉన్నటువంటి ముప్పు ప్రాంత ప్రజలను పరామర్శించడంతో పాటుగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతం తరలించాలని చెప్పేసి ఆయన ఒకవైపున ఆదేశించడం కూడా జరిగింది. అదే సహాయ చర్యల విషయంలో మాత్రం ఒకవైపు జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కూడా వాళ్ళు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా ఈ విధంగా అన్ని ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు. మరోవైపున చూసుకుంటే అంటే ఈ గతంలో 30-40 సంవత్సరాల నుంచి ఎన్నడూ లేని విధంగా ఈసారి వరద ఉధృతి ఎక్కువగా వచ్చింది. మరోవైపున లాస్ట్ ఇయర్ వచ్చిన వరదల కన్నా ఈసారి వరద ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే ఖమ్మం నదిలో ఉన్న ఖమ్మం మున్నేరు నదికి 3వ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. మొత్తం వాస్తవంగా ఖమ్మం మున్నేరు నది యొక్క ప్రవాహం కేవలం 330 అడుగుల మేరుకున్నటువంటి 28 అడుగుల వరకు మాత్రమే 3వ ప్రమాద హెచ్చరిక ఉంది. ఆ తర్వాత మాత్రం ఎక్కువైతే మాత్రం ఇంకా పట్టణాలు మొత్తం కూడా ముప్పు ప్రాంతాలకు ఉంటుందని చెప్పి అధికారులు కూడా అలర్ట్ చేశారు. మరోవైపు చూసుకుంటే ఇప్పుడు గతం కన్నా ఇప్పుడు ఈసారి ఎక్కువగా వరద ఉధృతి ఎక్కువగా ఉన్న తరుణంలో మొత్తానికైతే మాత్రం 3వ ప్రమాద హెచ్చరిక కూడా క్రాస్ అయిపోయి మొత్తం కూడా అంటే సారథి నగరు, వెంకటేశ్వర నగరు, మరోవైపు చూసుకుంటే ఎడున్నట పద్మావతి నగరు, మాణిక నగరు, మంచికంటి నగరు ఈ పరిసర ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా వరద నీటిలో మునిగిపోయిందని చెప్పుకోవచ్చు. స్థానికులు కట్టుబడిన బయటకు పరిస్థితి నెలకొనుంది. మరోవైపున ఇప్పటికే ఈ యొక్క సహాయ చర్యల విషయంలో జిల్లా కలెక్టర్తో పాటుగా మంత్రులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ముందుకెళ్తున్న నేపథ్యం ఉంది. అయితే చాలా వరకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి పలు ప్రాంతాలు చూసుకోవచ్చు. అంటే ఎక్కడికక్కడ అడ్డీలు ఎక్కడైనా ఒకవైపు మున్సిపల్ సంబంధించినటువంటి పైపులకు సంబంధించినటువంటి ఏమన్నా లోతట్టు ప్రాంతాలు కూడా అవన్నీ కూడా ఒకసారిగా వాగులు వంకలు పొంగిపోతున్న తరుణంలో ఆ ప్రాంతాల్లో కూడా అలర్ట్ ప్రకటించారు. మరోవైపున ఇప్పటికే సహాయక చర్యలు విషయంలో మాత్రం ఎక్కడ కూడా అధికారులు అలసట ప్రదర్శించకుండా మెరుగైన ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఉన్నటువంటి సహాయక కేంద్రాల్లో కూడా చాలా వరకు కూడా అక్కడ పునర్వాస కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడ కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు చేయడం కూడా జరిగింది. మరోవైపున ఇప్పటికే గత 2 రోజులకు వస్తున్న వర్షాలకు ఇంకా 2 రోజుల వరకు కూడా వర్షాలు ఉంటాయని చెప్పి ఒకవైపున వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో ఇంకా ప్రజలు అలర్ట్గా ఉండాలంటూ ఒక్కసారిగా జనాలను కూడా ఒక
అలర్ట్ చేసుకొస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ గతంలో అంటే మరోవైపు మధుర నియోజకవర్గం విషయం చూసుకుంటే కనుక 60 సంవత్సరాలు అంటే 45 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా 1965లో వచ్చినటువంటి వరదలకు ఒకవైపున ఉన్నటువంటి బయ్యారం మొత్తం కూడా ఒక్కసారిగా ముప్పు గురైంది. ఆ ప్రాంతంలో మరో 2 అడుగులు మునిగితే మాత్రం ఆ ఊరు మొత్తం సజీవ దహనం అయ్యేది ఆ సమయంలో. కానీ ఇప్పుడు అలాంటి ఘటనలే మరలా పునరుద్ధరణ కావడంతో ఆడ ఉన్నటువంటి ప్రజలు కూడా గతంలో వచ్చిన వరదలు జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళు భయపడుతున్న నేపథ్యం ఉంది. కానీ ఒకవైపున అధికారులు మాత్రం ఎలాంటి ఇబ్బంది పడిన అవసరం లేదు. మొత్తానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక ప్రాణి నష్టం జరగకుండా విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు వరద ఉధృతి వల్ల ఇప్పటికే ఉన్నట్టు మనం ఇప్పుడు మొన్న ప్రజెంట్ ఖమ్మంలో నాయుడుపేట బజార్ టు మనం ఎఫ్సీఐ గూడెంకి వచ్చే ప్రధాన రహదారులు చూసుకోవచ్చు. చాలా వరకు రోడ్డు మొత్తం కూడా చాలా వరకు కూడా జలదిగ్ధంలో ఉంది. లారీలు కూడా రాని పరిస్థితి ఉంది. మెయిన్ రోడ్డు మీదనే సుమారు అంటే ఒక 5 అడుగుల మేరకు నీరు ప్రవహిస్తున్న నేపథ్యం ఉంది ప్రియా. మరోవైపున ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మరో మెయిన్ రోడ్డు మీదనే ఒక నీటి పొడుగులు కూడా చాలా క్లియర్ చూసుకోవచ్చు. అంటే భూగర్భ జలాల నుంచి చాలా వరకు వరద ఉధృతి ఎక్కువ ఉండడం వల్ల కూడా చాలా నీటి బుక్కులు ఉబ్బికి బయటకు వస్తున్న నేపథ్యం ఉంది ప్రియ. అయితే ఈ యొక్క వరద ఉధృతి ఎట్టుండటం వల్ల మరోవైపున 2 రోజుల వరకు కూడా వాతావరణంలో మార్పులు ఉండవు. ఇంకా విపరీత వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన తరుణంలో రెడ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు ఇప్పటికే చాలా వరకు అంటే వివిధ మండలాల్లో ఉన్నటువంటి అధికారులు కూడా పునర్వాస కేంద్రాలు ప్రభుత్వ స్కూల్స్ తో పాటుగా మరొక హాస్టల్స్ కూడా పునర్వాస కేంద్రాలు ఏర్పాటు చేసిన నేపథ్యం అయితే ఉన్నది. అయితే ఏది ఏమైనా ఇలాంటి విపత్తులు ఎదురైనా సరే ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ ఒకవైపున 3 మంత్రులు కూడా అధికారులకు భరోసా ఇస్తూ అటువంటి ముప్పు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలు తరలించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తారని చెప్పుకోవచ్చు. అయితే మనుగూరు పట్టణం కూడా చాలా వరకు కూడా ముప్పు ప్రాంతంగా ఉంది. అక్కడ కూడా చాలా వరకు కూడా మనుగూరు మండల కేంద్రం మొత్తం కూడా సుమారు నీట మురిగిందని చెప్పుకోవచ్చు. భద్రాచలం వరకు దగ్గర ఇప్పుడు ప్రజెంట్ గోదావరి కూడా నీటి మట్టం 35 అడుగుల వరకు చేరింది. మరోపైన కిందేస్తాన్ని ప్రాజెక్టు వరకు చూసుకుంటే కనుక అక్కడ కూడా నీటి సంబంధం కేవలం 400 అడుగులు కాగా ఇప్పుడు ఆ ప్రాజెక్టుకు సుమారు 406 అడుగుల వరకు నీరు చేరడంతో ఆ ప్రాంతంలో కూడా ఇప్పటికే 5 గేట్ల మేరకు గేట్లు ఓపెన్ చేసి దిగువ ప్రాంతానికి సుమారు 16,000 క్యూసెక్కులు నీటి కిందకి వెళ్తున్న నేపథ్యం ఉంది. మరోవైపున వైరా నది కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న అలుగుబడింది. మరోవైపు జాలిముడి ప్రాజెక్టు జాలిముడి ప్రాజెక్టు కూడా భారీ ఎత్తున వరద నీరు చేరడంతో ఆ ప్రాంతంలో కూడా ఆందోళనకర పరిస్థితి నెలకొంది. ఇప్పటికే చాలా వరకు కూడా ఈ యొక్క వరద ఉధృతి వల్ల మధుర నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం కూడా విజయవాడ టు మధుర, వైరా టు మధుర, అదేవిధంగా బోనకల్ టు మధురకి వెళ్లాల్సినటువంటి బోనకల్ టు విజయవాడ వెళ్లాల్సిన రాకపోకలు మొత్తం కూడా అధికారులు నిలిపేశారు. లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆ ప్రాంతం గుర్తించేసి ఆ ప్రాంతంలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తారు. మనం క్లియర్ చూసుకోవచ్చు. ఖమ్మం పట్టణంలోనే సుమారు అంటే నాయాబజార్ కాలేజీ నుంచి ఎఫ్సీఐ గూడెంకి వెళ్ళి ప్రధాన రహదారిలో మోకాళ్ళు అంటే 5 అడుగుల మీద నీళ్లు రావడంతో స్థానికులను ఉన్నట్టు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న స్థానికులను కూడా బయటకి తీస్తున్న నేపథ్యం ఉంది ప్రియ. మొత్తానికి అయితే ఏదేమైనా ఇలాంటి ఘటన మరి ఇప్పుడు చూడలేదని అనుకుంటూ స్థానికులు మాత్రం ఆమె వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది ప్రియ. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.